ఇది మీకు తెలుసా? మనం డైలీ వంట చేసుకుంటాం కదా! మనం వంటకి ఏ ఆయిల్ వాడుతున్నాము? అదేంటండి అలా అడుగుతున్నారు? ఆయిల్ అంటే సన్‌ఫ్లవర్ ఆయిల్ పల్లీలుండేనే కదా! కదా! మరి పల్లీలు 1 కేజీ పల్లీలొచ్చేసి క్వాలిటీని బట్టి సెకండ్ క్వాలిటీ, ఫస్ట్ క్వాలిటీ అని ఉంటుంది కదా! 1 కేజీ పల్లి 170-180 రూపీస్ ఉంటాయి. మరి అదే 1 లీటర్ పల్లి ఆయిల్ వచ్చేసి 200-220 మధ్యలో ఉంటుంది. ఇంకా సన్‌ఫ్లవర్ సీడ్స్ అయితే 100 గ్రామ్స్‌కే కొంత అమౌంట్ రేట్ అనేది ఉంటుంది. అలాంటిది 1 కేజీ సన్‌ఫ్లవర్ సీడ్స్ మనం తీసుకొచ్చి ఆయిల్ పడితే ఎలా ఉంటుంది? అయితే మనం వంటకు వాడే నూనె మంచిదా? కల్తీదా? అనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? నాకైతే వచ్చిందండి. సో, దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మీ గ్రేట్ హౌస్ వైఫ్. ఈరోజు మన రివ్యూ వచ్చేసి మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ అండ్ టైటిల్ చూసే ఉంటారు కదా! ఈరోజు నా దగ్గర ఉన్న ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ మెషిన్ గురించి మీకు ఈరోజు దాని కంప్లీట్ డీటెయిల్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను రండి. ఇదొచ్చేసి నా దగ్గర ఉన్న ఆయిల్ మెషిన్ అండి. ఇదొచ్చేసి సెవాలియా మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళది. అంటే ఈ కంపెనీ వచ్చేసి సెవాలియా మ్యానుఫ్యాక్చరింగ్. మనకి మార్కెట్‌లో ఇప్పుడు ప్రెజెంట్ జెన్ పవర్ అనే ఒక కంపెనీ కూడా పవర్ ఇండస్ట్రీస్ నుంచి కూడా ఒక ఆయిల్ మెషిన్ అనేది మార్కెట్‌లో నడుస్తుందండి. అంటే మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉంది. సో, నేను ఎందుకు ఇది ప్రిఫర్ చేశాను అనంటే, నేను యాక్చువల్‌గా ఇది తీసుకొని 1 ½ ఇయర్ అవుతుంది. ఇందులో ఒక పాజిటివ్ ఏంటి అనంటే, ఇది ఆటోమేటిక్ క్లీనింగ్ చేసుకుంటుందండి. అంటే ఆయిల్ స్క్వీజింగ్ అయిపోయిన తర్వాత, ఆయిల్ తీయడం అయిపోయిన తర్వాత, ఇది ఆటోమేటిక్‌గా బ్యాక్ స్క్రూ రాడ్ ఉంటుంది ఇందులో. దాన్ని బ్యాక్ పంపించేసుకొని ఆటోమేటిక్ క్లీనింగ్ అనేది చేసుకుంటుంది. అదే ఆ జెన్ పవర్ బ్రాండ్‌లో అయితే మనం ఒక బటన్ పట్టుకొని దాన్ని స్క్వీజింగ్ చేసుకోవడానికి బటన్ పట్టుకొని దాన్ని బ్యాక్ క్లీన్ చేసుకోవడానికి మనం ప్రెస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇదైతే ఆటోమేటిక్ చేసుకుంటుంది. సో, ఈ కంపెనీ వచ్చేసి సెవాలియా మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళదని చెప్పా కదా! దీని కాస్ట్ వచ్చేసి నాకు 22,399 పడిందండి. అంటే అప్రాక్సిమేట్‌గా 22,400 పడింది. దీనికి ఇందులో ఏమేం పార్ట్స్ ఉంటాయో మీకు చూపిస్తాను. దీనికి ఏమొచ్చాయనేది మీకు చూపిస్తాను ఫస్ట్. ఇది పైన ఒక బౌల్ లాగా వచ్చింది. చూడండి, ఇక్కడ పైన ఒక బౌల్ లాగా వచ్చింది కదా! ఇదే అండి. ఈ బౌల్ మనం ఆయిల్ సీడ్స్ వేసుకునే బౌల్. అంటే పల్లీలైనా వేసుకోవచ్చు, కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు, నువ్వులైనా వేసుకోవచ్చు. ఏం పట్టుకోవాలన్నా మనం ఏదైతే ఆయిల్ పట్టుకుందాం అనుకుంటున్నామో ఆ సీడ్స్ అనేవి ఇందులో వేసుకోవాలి. ఇది వచ్చేసి ఇక్కడ ఉంటుంది. మనం ఆయిల్ పట్టేటప్పుడు ఇక్కడ నుంచి కింది నుంచి ఇక్కడ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ జాలితో వచ్చింది. ఈ జాలితో వచ్చింది. ఇది ఇందులో పడేసుకొని ఇది పైన ఉన్న డస్ట్ అంతా కలెక్ట్ చేసుకొని కిందికి ఆయిల్ ని పంపిస్తుంది అన్నట్టు. సో, ఇది చిన్న బాక్స్ లాగా వచ్చింది. ఇది నిండిపోయిన తర్వాత దీన్ని మనం వేరే గిన్నెలోకి పోసుకుంటూ ఇది నిండిపోయిన తర్వాత ఇందులోంచి మనం వేరే గిన్నెలోకి ఫిల్ చేసుకుంటూ దీన్ని ఎంటీ చేసుకుంటూ దీన్ని పెట్టుకోవాలి. మనం ఎట్ ఏ టైం 2 కిలోలు 3 కిలోలు పట్టినప్పుడు ఇది ఫిల్ అవుతూ ఉంటది కదా, దీన్ని తీసి వేరే గిన్నెలోకి వేసుకోవాలి, మళ్ళీ ఫిల్ చేసుకోవాలి. అట్లా ఇది వచ్చేసి ఇక్కడ మనం పల్లీలైనా ఇంకేదైనా సీడ్స్ వేసినప్పుడు ఇక్కడ వేస్ట్ అనేది ఇక్కడ కలెక్ట్ అవుతుంది. అంటే ఈ జగ్ లాంటిది ఉంది కదా, ఈ పెద్ద బౌల్ అనేది కలెక్ట్ అవుతుంది. మీకు చూపిస్తాను నేను. ఇది వచ్చేసి లోపల టైట్ చేయడానికి స్క్రూస్ ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఇచ్చిన పార్ట్ అండి. ఇది బ్రష్. ఇది క్లీనింగ్ అయిపోయిన తర్వాత మనం లోపల స్క్రూ రాడ్ ఉంటుంది, ఇంకా బ్యారెల్ ఉంటుంది. స్క్రూ రాడ్ బ్యారెల్ ని తీసి రిమూవ్ చేసి దాన్ని ఇట్లా క్లీన్ చేసుకోవాలి బ్రష్ తోని. అది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి ఇది ఉంది కదా, ఈ చిన్న పార్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ స్క్రూ రాడ్ లోపల ఉంటుంది. ఇది బ్యారెల్ అంటారు. ఈ పార్ట్ వచ్చేసి బ్యారెల్ అంటారు. ఇది ఇందులో స్క్రూ రాడ్ ఉంటుంది. ఇది స్క్రూ రాడ్ ఉంటుంది ఇందులో. ఈ పార్ట్ వచ్చేసి బ్యారెల్ అంటారు. ఇదంతా బ్యారెల్ పార్ట్. అయితే ఇక్కడ మనకి ఇది ఉంది కదా, ఓపెన్ అండ్ క్లోజ్ అని రాసింది కదా, ఈ స్క్రూ రాడ్ ని టైట్ చేసుకోవడానికి, లూజ్ చేసుకోవడానికి. అంటే క్లీనింగ్ అయిపోయిన తర్వాత దీన్ని లూజ్ చేసుకొని ఇది రిమూవ్ చేసి మనం క్లీన్ చేసుకోవచ్చు. దానికోసం అని ఇది మనకి ఇచ్చారు. చిన్న చిన్న రాడ్, ఇది రౌండ్ రాడ్ లాంటిది. ఇది క్లీన్ ఓపెన్ అండ్ క్లోజ్ కి యూజ్ చేసేది. సో, దీనికి కాస్ట్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇది ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం మనం. యాక్చువల్ గా ఇక్కడ చూసారు కదా, ఇది ఒక మనకి బుక్ ఇచ్చారు ఆ కంపెనీ వాళ్ళ నుంచి బుక్ మనది. ఇది వచ్చేసి SI 801 మోడల్ అండి. SI 801 మోడల్. దీని పవర్ కెపాసిటీ వచ్చేసి 400 వాట్స్. ఈ మెషిన్ యొక్క పవర్ కెపాసిటీ 400 వాట్స్ అండి. సో, ఇక్కడ చూసారు కదా మీరు ఎలా యూజ్ చేయాలి అనేది అంతా రాసి ఇచ్చారు. ప్రెస్సింగ్ ప్రాసెస్ అంతా ఇక్కడ ఇచ్చారు.
ఇదంతా ఈ బుక్ చూసుకుంటూ చేసుకోవాలి. అయితే మనకి ఇక్కడ టెంపరేచర్ చార్ట్ ఉంది కదా, మనం వేసేటప్పుడు మనం ఏ సీడ్స్ వేస్తున్నాము అంటే ఏ సీడ్ వేస్తున్నామో ఆ టెంపరేచర్ కి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ గ్రౌండ్ నట్ ఉంది కదా, గ్రౌండ్ నట్ అయితే 180 to 200 అడ్జస్ట్ చేసుకోవాలి. సిసామే అంటే నువ్వులు 180 to 200, ఆల్మండ్ అంటే బాదాము, సాఫ్లవర్, ఫ్లాక్ సీడ్స్, కోకోనట్, మస్టర్డ్, సన్ఫ్లవర్, సోయాబీన్, రేప్ సీడ్స్, వాటర్ మిలాన్. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ 20 టైప్స్ ఆఫ్ సీడ్స్ తో మనం ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చని చెప్తుంది. చూడండి, ఇన్ని రకాల సీడ్స్ తో మనం ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయండి దీనివల్ల. చూసారు కదా, ఇది కంప్లీట్ మెషిన్ యొక్క డెమో లాగా చెప్పాను నేను. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది చూద్దాం. నేను దీనికోసం మీకు చూపించడానికి నేను యాక్చువల్ గా ఎట్ ఏ టైం 3 to 4 kgs పల్లీలు తెచ్చుకొని పట్టుకుంటానండి. అయితే మనకు 3 to 4 kgs పల్లీలు తెచ్చినప్పుడు ఆయిల్ అనేది ఫుల్ రాదండి. యాక్చువల్ గా 1 kg పల్లీలకి ఆయిల్ అనేది మనం తీసుకునే పల్లి క్వాలిటీని బట్టి, అంటే ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ పల్లి ఉంది కదా, ఈ పల్లీలలో మనం ఇట్లా గింజ తీసి చూస్తే మనకి పల్లి అనేది తెలుస్తుంటది ఇక్కడ. అంటే ఇందులో ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది తెలుస్తుంటది కదా. ఇందులో పెద్ద ఎక్కువ లేదండి, తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది చూడండి. అంటే మనం తీసుకునే పల్లీలను బట్టి 40 to 50% ఆయిల్ మాత్రమే మనకు ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఫైనల్ గా వచ్చేది మనకి 40 to 50%. ఇప్పుడు నేను మీకు చూపిస్తా చూడండి ఎలా వాడాలో. ఇక్కడ మనం ప్లగ్ పెట్టుకున్నాం కదా, ప్లగ్ పెట్టుకొని స్విచ్ ఆన్ చేసుకున్నాం. స్విచ్ ఆన్ చేసుకున్నాక వెనక బ్యాక్ సైడ్ ఒక బటన్ ఉంటుందండి. ఇప్పుడు నేను బటన్ ఆన్ చేసుకున్నాను. బటన్ ఆన్ చేసుకున్నాక చూడండి లైట్ ఎలా వెలిగిందో, ఇలా వచ్చింది కదా. నేను ఇప్పుడు ఏం వేసుకుంటున్నా, పల్లీలు వేసుకుంటున్నా కాబట్టి చూజ్లోకి వెళ్ళాలి. అంటే మనం టెంపరేచర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. పల్లీలకు ఎంత 180 to 200 అన్నాం కదా, సో 180 వరకు మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ టెంపరేచర్ని 180 వరకు అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి 180 వరకు అడ్జస్ట్ చేసుకున్నాక ఇప్పుడు రన్ కొట్టాలి. ఇది రన్ చేసిన తర్వాత ఈ రన్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఇది ఆటోమేటిక్ ప్రీ హీట్ అవుతుందండి. మనం ఎప్పుడైతే టెంపరేచర్ ని సెట్ చేస్తామో ఇది ఆటోమేటిక్ గా లోపల టెంపరేచర్ ని సెట్ చేసుకుంటుంది. అంటే మనం సెట్ చేసిన టెంపరేచర్ కి అదొక రీడింగ్ పెట్టుకొని ఇక్కడ రీడింగ్ వేరీ అవుతుంది చూడండి. అది టెంపరేచర్ ని సెట్ చేసుకొని ఇక్కడ లోపల ప్రీ హీట్ అవుతుంది స్క్రూ రాడ్ అనేది. అది ప్రీ హీట్ అయిన తర్వాత మనకి ఆన్ అండ్ సౌండ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం ఈ పల్లీలు వేసుకోవాలి. నేను మీకు చూపించడానికి డెమో లాగా చూపించడానికి ఒక 600 grams అంటే హాఫ్ కేజీకి 100 grams ఎక్కువ ఉండే పల్లీలను తీసుకొచ్చాను. ఈ పల్లీలను తీసుకొచ్చాను. నేను మీకు ఎంత ఆయిల్ వస్తుందో చూపిస్తాను. ఇది హీట్ అయ్యేలోపు మనం ఇంకొక మాట్లాడుకుందాము. యాక్చువల్ గా మనం మిషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నాం, వాటి పార్ట్స్ మాట్లాడుకున్నాం కదా. ఇది ఎలా యూజ్ చేయాలని ఇప్పుడు నేను మీకు చెప్తాను. అయితే మనం ఎందుకు ఖచ్చితంగా ఈ ఆయిల్ మిషన్ తీసుకోవాలా, అసలు దీనివల్ల ఏంటి బెనిఫిట్స్ అంటే మీరు ఒక్కటే చూడండి. ఇప్పుడు మనం ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసినాక వచ్చే ఆయిల్ అనేది చాలా తిక్కుగా ఉంటుందండి. అంటే లిక్విడ్ అనేది మందంగా ఉంటుంది. అంటే మనం ఎప్పుడైతే బయట ఆయిల్స్ తెచ్చుకుంటామో అది ఎంత పలుచగా ఉంటాయి, ఈ ఆయిల్ అయితే చాలా మంచిగా ఉంటుందండి. థిక్నెస్ అనేది బాగుంటుంది. అంటే ప్యూర్ ఆయిల్ కదా, ఏం కలవకుండా ఉన్న ఆయిల్ కాబట్టి ప్యూరిటీ అనేది బాగుంటుంది. అదే మనం పల్లి నూనె బయట నుంచి తెచ్చుకుంటే అంత జిగట అయితే మిక్స్ చేస్తారు. 200కి 220కి ఆయిల్ ప్యాకెట్ రావడం ఏంటంటే అక్కడే తెలుస్తుంది కదా. మనకి ఆయిల్ మనం తీసినప్పుడు మనకి 40 to 50% ఆయిల్ మాత్రమే ఇందులోంచి వస్తుంది. అంటే ఆ 40 to 50% ఆయిల్ కి బయట వాళ్ళు ఏం కలుపుతున్నారో మీకు అర్థమవుతుందా? 1 లీటర్ ఆయిల్ లో ఎంత కలుపుతున్నారు అంటే 40 to 50% ఆయిల్ వేస్తే మిగతా 30 to 40% అనేది ఏదో అన్వాంటెడ్ కెమికల్స్ ఏదో కలుపుతున్నారు. అంటే అది ఎంత హెల్త్ మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తాయి. కొలెస్ట్రాల్ పెరుగుతుంది, హార్ట్ అటాక్స్ రావడానికి కూడా మన రీజన్ అదే. అయితే మనం ఆయిల్స్ అనేవి మనం డైలీ వంట చేసుకుంటాం కదండి. వితౌట్ ఆయిల్ మనం వంట చేసుకుంటామా? లేదు కదా. కాబట్టి మనం యూజ్ చేసే ఆయిల్ అనేది మంచి క్వాలిటీ అయి ఉండాలి. అంటే క్వాలిటీ మంచిగా ఉండాలి, ఎలాంటి కల్తీ లేకుండా ఉండాలి. అప్పుడే కదా మన హెల్త్ బాగుంటది, హార్ట్ అటాక్స్ రాకుండా ఉంటది. మరి అందరూ ఆయిల్ మిషన్ ఎక్కువ వాడలేదు కదా సిస్టర్, కొనుక్కోలేరు కదా అంటే అది నిజమే అండి. అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు, అంటే హెల్త్ మీద కేర్ ఉన్న వాళ్ళు, మేము పెట్టుకోగలుగుతాము, తీసుకోగలము అనుకున్న వాళ్ళైతే తీసుకోండి. లేదు అని అంటే ఇప్పుడు మీరు ఏ ఆయిల్ వాడినా సరే, ఇప్పుడు నార్మల్ గా ప్యాకెట్ ఆయిల్స్ కూడా వాడతారు కదండి. సన్ఫ్లవర్ అయినా, పల్లి నూనె అయినా, ఇంకేదైనా, ఇప్పుడు నువ్వుల నూనె వాడుతున్నారు, రైస్ బ్రెయిన్ ఆయిల్ అని వాడుతున్నారు. ఏది వాడినా కూడా ఇది కొన్ని పాటించండి, కొన్ని టిప్స్ పాటించండి. అవి ఏంటి అంటే మంత్లీ ఒక ఆయిల్ వాడడానికి ట్రై చేయండి. అంటే ఒక్కొక్క ఆయిల్ ని, ఇప్పుడు ఒక ప్యాకెట్ వచ్చేసి ఒక 1 month ఒక ఆయిల్ వాడితే నెక్స్ట్ మంత్ ఇంకొక ఆయిల్ వాడండి. అట్లా 3-4 months
డిఫరెంట్ ఆయిల్స్ ని ఆల్టర్నేట్ చేయండి. ఒకటే రెగ్యులర్ గా ఒకటే ఆయిల్ వాడడం అనేది మంచిది కాదంటండి. నేను కూడా ఈ ఆయిల్ మెషిన్ కొన్నప్పుడు దీని రివ్యూ చూడడానికి, దీన్ని ఎలా వాడాలి, ఎట్లా అసలు దీని బెనిఫిట్స్ ఏంటి, కరెక్టేనా కాదా అని చెప్పి రివ్యూస్ చూసినప్పుడు కొన్ని డాక్టర్స్ వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా చూసానండి. వాళ్ళు చెప్పారు, మనం ఏ ఆయిల్ వాడుతున్నాం అనేది ముఖ్యం కాదు. ఇప్పుడు అందరూ కూడా ఇట్లాంటి మెషిన్లు కొనుక్కొని లేకపోతే గానుగ పట్టించుకొని ఆయిల్స్ వాడలేరు కదా. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ప్రతి నెల ఆయిల్స్ మార్చుకుంటూ వాడడం అనేది సేఫ్. అంటే 4-5 నెలలు కూడా ఒక్కొక్క ఆయిల్ మార్చుకుంటూ వాడడం అనేది సేఫ్. కొబ్బరి నూనె ఇంకా మంచిదండి, కానీ మనం వాడము. కొబ్బరి నూనె కూడా బాగుంటుంది. నేను ఇందులో పట్టి చూశాను, కొబ్బరి కూడా బాగుంటుంది, మంచిగా వస్తుంది. అయితే మనం ఇట్లా 4-5 టైప్స్ ఆఫ్ ఆయిల్స్ వాడినప్పుడు మనం కొంచెం హెల్తీగా ఉండడానికి ట్రై చేస్తాం. ఇంకొకటి, ఆయిల్స్ ఏం వాడుతున్నాం అనేది ఒకటే కాకుండా ఆయిల్ ఎంత వాడుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు మనం కొంతమంది అయితే ఆయిల్ ని మంచినీళ్ళు వాడినట్టు వాడతారు. అంటే మంచినీళ్ళు ఎలా తాగుతామో ఆయిల్స్ కూడా కర్రీస్ లో అలా ఉంటాయి. ఇట్లా మనము ముట్టుకుంటే అంత చేతికైనా దేనికైనా అట్లా అంత వాడుతుంటారు ఆయిల్ ని. అలా వాడొద్దండి, ఎందుకంటే ఆయిల్ అనేది మనం తీసుకునే కూరగాయల క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. ఇప్పుడు 1/2 kgకి ఒకలాగా, అది వెజిటేబుల్స్ కి అయితే ఒకలాగా, నాన్ వెజ్ కి అయితే ఒకలాగా, అట్లా ఆయిల్ ని చూసుకుంటూ వాడాలి. మనిషికి రోజుకి ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ మాత్రమే వాడాలంటండి. డాక్టర్ చెప్పిన దాని ప్రకారము ఒక మనిషి డైలీ 2 to 3 స్పూన్స్ ఆయిల్ మాత్రమే వాడాలి. కానీ మనము అంతకు మించి వాడతాం. సో ఆయిల్ ని తీసుకునేటప్పుడే తక్కువ క్వాంటిటీలో తీసుకోవడం అనేది మంచిది. అంటే ఏది తీసుకుంటున్నాం అనేది కాదు, ఏ ఆయిల్ తీసుకుంటున్నాం అనేది కాకుండా ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నాం అనేది కూడా ముఖ్యమే కదండి. అందుకని ఆయిల్ తీసుకోవడం కూడా తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవద్దు. అదొకటి. ఇంకొకటి చెప్పాను కదా, ఇది మనము ఇంత కష్టపడి నేను ఒకటి చెప్తానండి. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ప్రతి ఒక్కరు జాబ్ చేస్తున్నారండి. ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. చిన్న జాబ్ పెద్ద జాబ్ ఏదో ఒకటి చేస్తున్నారు. అర్నింగ్స్ అంటే సంపాదించుకుంటున్నారు ఎంతో కొంత. బట్ మళ్ళీ ఆరోగ్యం విషయంకి వచ్చేసరికి నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఎందుకు అని అంటే కేర్లెస్ గా ఉంటున్నాము. ఇంత సంపాదించేది మనం మన హెల్త్ కోసమే కదా. ఏమైనా అయినప్పుడు లక్షలు లక్షలు వేలు వేలు హాస్పిటల్స్ లో వెళ్ళి పోసే బదులు మనకి కుదిరినంతలో మనకు తెలిసినంత వరకు కొన్ని మనకు తెలిసినవి పాటించుకుంటూ ఇట్లా హెల్తీగా ఉండడానికి ట్రై చేద్దాం. కొన్ని ఆయిల్స్ అయితే ఏంది, హెల్దీ ఫుడ్ అంటే ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవడం. ఇది చూడండి, ఇక్కడ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ అని చెప్పి అన్నది కదా, అది పని చేసుకుంటుంది. అంటే బయట రివర్స్ చేసుకుంటుంది, ఒకసారి స్క్రూ రాడ్ ని ఫిట్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం ఇందులో ఈ గింజలు వేయాలి, పల్లీలు వేయాలి. ప్రీ హీట్ అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు మనం పల్లీలు వేయాలి. నిండా వేస్తుంది, ఇది ఉంది కదా, దీన్ని నిండా వేస్తున్నా. ఎట్ ఏ టైం ఇవన్నీ సరిపోతాయి ఇందులో. ఇది పెద్ద బౌలే కదా, దీని నిండా వేస్తున్నా. ఎవరు ఏం చేసినా కూడా మనము ఫుడ్ కోసమే కదా చేసేది. మన హెల్త్ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలండి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు అయితే పాటించాలి. అవును, మీకు తెలిసే ఉంటది కదండి, అప్పుడు పాతకాలంలో మన నానమ్మల అమ్మమ్మల కాలంలో నూనెలు అంటే గానుగ పట్టించిన గింజలను గానుగ పట్టించి నూనెలు పట్టించే వాళ్ళంట. అంటే గానుగ తీసి నూనెలు తెచ్చే వాళ్ళంట. అది ఉండేది. ఇప్పుడు మనం మన ఇంట్లోనే మల్టిపుల్ సీడ్స్ తోని డిఫరెంట్ ఆయిల్స్ చేసుకోవచ్చు. ఇట్లా ఈ మిషన్ వల్ల ఏంటంటే లాభము, ఒక 2 kgలు సన్ఫ్లవర్, 2 kgల పల్లీలు, 2 kgల నువ్వులు, కొబ్బరి తెచ్చుకొని 4 రకాలు, అంటే 4 రకాలు తీసుకొచ్చుకొని మనము ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఆయిల్ పట్టుకొని ఒక చిన్న 1 లీటర్ 1/2 లీటర్ సీసాలు ఉంటాయి కదా, అందులో స్టోర్ చేసుకుంటే మంచిగా 1 month కు 2 months కి సరిపోని ఒకసారి బతికేయచ్చండి. ఈ మిషన్ లో ఎట్ ఏ టైమ్ 2-3 కిలోలు పట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది పోసిన కదా, ఇందులో 2-3 కిలోలు ఒకేసారి పట్టుకోవచ్చు. ఇప్పుడు దీంతో పాటు అంత బెనిఫిట్ ఉంటుంది మనకి. వర్కింగ్ వాళ్ళు అయితే సండేనో ఇప్పుడు హాలిడే వచ్చినప్పుడు పట్టేసుకుంటే మంచిగా 1 month 2 months సరిపోని పట్టుకోవచ్చు అండి, తీసుకోవచ్చు. నేను ఎక్కువ ఇక్కడ నాకు సన్ఫ్లవర్ గింజలు ఎక్కువ దొరకట్లేదండి, మంచివి దొరకట్లేవు క్వాలిటీవి. అందుకని నేను ఎక్కువ ఇవి పల్లీలు మాత్రమే తెచ్చుకొని పట్టుకుంటా. ఒక 4-5 కిలోలు పల్లీలు తెచ్చుకుంటా. ఇంకా సన్ఫ్లవర్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి, సన్ఫ్లవర్ ఆయిల్ అనేది నేను ఆర్గానిక్ ది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ దొరుకుతాయి కదా మనకి, నేను ఆన్లైన్ లో అది బుక్ చేసుకొని వాడతా. ఇది చూడండి, ఇది నేను మొన్న లాస్ట్ మంత్ నేను ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసిన పల్లి ఆయిల్. ఇది చూడండి ఎంత చిక్కగా వస్తుందో. ఇది 3.5 kg పల్లీలు నాకు 1 kg 1.5 kg వస్తుంది అంతే. అయితే ఈ ఆయిల్ మిషన్ లో వచ్చే ఆయిల్ ని మనము ఇది ఒకటి చెప్పాలండి. సో చూసారు కదా,
ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి మన ఎంటైర్ పిల్లల హెల్త్ అయినా మన హెల్త్ అయినా మన ఎంటైర్ ఫ్యామిలీ హెల్త్ ని కాపాడడానికి యూజ్ అవుతాయండి. మన పిల్లల హెల్త్ అయినా మన హెల్త్ అయినా మన చేతుల్లోనే కదా ఉండేది. అంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటది. హెల్త్ ఈజ్ వెల్త్ అని పెద్దవాళ్ళు ఊకనే కొటేషన్లు ఇవ్వలేదండి. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి అందుకే అన్నారు. మనం మన హెల్త్ ని ఎంత మంచిగా చూసుకుంటామో మన మనీని కూడా అంత సేవ్ చేసుకుంటాం. హెల్త్ మంచిగా ఉంటేనే మనకు మనీ సేవ్ అవుతుంది. ఇంకొకటి మన హెల్త్ మంచిగా ఉంటేనే మనం ఏ పనులైనా చేసుకోగలుగుతాము, మంచి హెల్తీగా ఉంటాము. సో ప్రతి ఒక్కరూ కూడా మనం వాడే నూనెలైనా లేకపోతే కూరగాయలైనా ఏదైనా కూడా జాగ్రత్తగా చూసుకొని వాడుకోవాలండి. ఇంకొకటి మనము ఏదైనా వస్తువు కొనడానికి వెళ్ళినప్పుడు మనం దానికి 1-2 సార్లు చూసుకుంటూ టెస్ట్ చేసుకుంటూ ఇది ఎక్కువ రోజులు ఉంటుందా లేదా మంచిదా కాదా అని చెప్పి చూసుకుంటాం. అలాంటిది ఆయిల్ విషయానికి వస్తే మనం డైలీ యూజ్ చేసే ఆయిల్ కదా కుకింగ్ లో. అలాంటి ఆయిల్ విషయానికి వచ్చినప్పుడు ఏదో ఒకటి లేదని చెప్పి ఎందుకు తీసుకోవాలి, కాంప్రమైజ్ అయ్యి మంచి ఆయిల్ తీసుకుందాం కదా. సో ఎవరైనా ఇప్పుడే మిషన్ కొనుక్కోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీరు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ మనకి దొరుకుతాయి. మీరు కొనుక్కోగలిగితే అది కొనుక్కోండి. లేదు లేదు మేము ఇట్లా కొనుక్కోలేము అంటే మాత్రం నార్మల్ గా ప్యాకెట్స్ వాడండి. బట్ ఒకటే ప్యాకెట్ రెగ్యులర్ గా వాడకండి. ప్రతి మంత్ అంటే కంపెనీ అంటే ఆయిల్ మార్చండి ఎవ్రీ మంత్ కూడా. అంటే ఎవ్రీ మంత్ సన్ఫ్లవర్ ఒకటే కాకుండా 2 months సన్ఫ్లవర్ వాడితే ఇంకొక 2 months పల్లి, ఇంకొక 2 months కొబ్బరి నూనె వాడే వాళ్ళు వాడండి. నువ్వుల నూనె వాడండి. నువ్వుల నూనె అనేది పచ్చళ్ళకి మంచిదండి. మన నిల్వ పచ్చళ్ళు ఉంటాయి కదా, నిల్వ పచ్చళ్ళు ఉంటాయి కదా, నువ్వుల నూనె పట్టుకొని నేను ఇందులో నిల్వ పచ్చళ్ళు పోపేసుకుంటా, చాలా బాగుంటుందండి. హెల్త్కి మంచిది కూడా. సో హెల్త్ ఈజ్ వెల్త్. మన ఆరోగ్యం మన చేతుల్లోనే. ఫైనల్ గా ఆయిల్ పట్టడం అనేది అయిపోయిందండి. చూడండి, ఆయిల్ పట్టిన తర్వాత మనకి వచ్చిన వేస్ట్ ఇది ఆ పిప్పి అంటారు కదా. ఇప్పుడు మనం ఆయిల్ పట్టిన తర్వాత గింజలు మొత్తం పిప్పి ఇది. ఈ పిప్పి దీన్ని యాక్చువల్గా ఇది పిప్పి దీన్ని యాక్చువల్గా ఎలా యూజ్ చేయొచ్చు అని అంటే, మనం ఇంట్లో మొక్కలు ఉంటే మొక్కలకి వేయచ్చండి. మంచి ఫుడ్ అనేది మొక్కలకి ఇది. ఇంకొకటి దీంతో పల్లి చిక్కీ చేసుకోవచ్చు పిల్లలకి. కాకపోతే పిప్పి మొత్తం ఎక్స్ట్రాక్ట్ అయిపోయిన తర్వాత ఇందులో ఏముండదు కాబట్టి అంత హెల్తీ ఫుడ్ ఏమైతే కాదు. నేను ఒకసారి చేశానండి కొత్తలో పల్లి చిక్కీ విత్ బెల్లం రసంతో, బెల్లం పాకం పట్టి పల్లి చిక్కీ చేయాలి మెత్తగా చేస్తే బాగుంది, కానీ అంత టేస్ట్ లేదని చెప్పి పిల్లలు తినలేదు. ఇంకొంతమంది అయితే ఇది ఇట్లా స్మాష్ చేసుకొని కర్రీస్ లో వేసుకోవచ్చు. మనం కర్రీ చేసుకుంటాం కదా, కర్రీస్ లో లాస్ట్ కి మనం ధనియాల పొడి ఇలా వేసుకున్నప్పుడు ఈ పౌడర్ ని కూడా వేసుకోవచ్చు. ఎక్కువ మొక్కలకి వేస్తే మంచిదండి, మొక్కలకి చేస్తే బాగుంటుంది. అలా వాడొచ్చు దీన్ని పేస్ట్ చేయకుండా. కొబ్బరి నుంచి ఆయిల్ తీసినప్పుడు కంపల్సరీ ఆ కొబ్బరి ఈ ఎక్స్ట్రాక్షన్ అనేది, కొబ్బరి నుంచి తీసిన వేస్ట్ అనేది ఖచ్చితంగా కూరలో వేసుకోండి. మంచిది, కొబ్బరి ఎక్స్ట్రాక్ట్ మంచిది అన్నట్టు కూరలో వేసుకోవడం. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఫైనల్ గా చూద్దాం రండి ఆయిల్ ఎంత వచ్చిందో. మనకు ఓవరాల్ గా వచ్చిన ఆయిల్ ఇదండి. ఈ ఆయిల్ వచ్చింది మనకి. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఈ ఆయిల్ వచ్చింది. ఇది ఆయిల్ అంటే ఇప్పుడు ఈ జాలలోకి లోపల నుంచి ఇదంతా లోపలికి వడగట్టుకుంటుంది, లోపలికి తీసుకుంటుంది. ఇక వచ్చిన ఆయిల్కి ఇంతే పర్సంటేజ్ అండి. చూడండి, నేను ఎంత హాఫ్ కేజీ పల్లీలు, ఎబవ్ పల్లీలు అన్నా కదా, 600 grams, హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువ పల్లీలు అని చెప్పిన కదా. 600 గ్రాముల పల్లీలకి ఇంత నూనె వచ్చింది. అంటే ఇక బయట మనకి ఎంత కలుపుతున్నారో చూడండి, ఎంత నూనెకి, ఎంత పల్లి నూనెకి ఎంత కెమికల్ రసాయనాలు కలుపుతున్నారో మీకే అర్థమవుతుంటది. ఇది వచ్చిన నూనె. అయితే ఇది వెంటనే ఇట్లా వాడొద్దు. ఇది ఒక 2-3 రోజుల తర్వాత మంచిగా తేరుకుంటది. తేరుకున్న తర్వాత మంచి ఆయిల్ గా మనకి ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఈ మడ్డి ఉంది కదా, ఈ మడ్డి కిందికి వెళ్ళిపోతుంది. వచ్చిన ఆయిల్ ని మనం వేరే గిన్నెలోకి, మన ఆయిల్ క్యాన్ లో పోసేసుకొని అది వాడుకోవాలి. అయితే 2-3 రోజులు అయితేనే ఇది తేరుకుంటదండి, మంచిగా మడ్డి మొత్తం పోయి పైన ఆయిల్ తేరుకుంటది అట్లా. సో ఇప్పుడు ఇది ఎలా క్లీన్ చేసుకోవాలి అని అంటే, ఇది పైకి లేపాలి. పైన ఈ కౌంటర్ పైన టాప్ ఉంది కదా, టాప్ పార్ట్ ఇది పైకి లేపి ఇట్లా తీసుకోవాలి. పైకి తీసి ఇది లేపి ఇట్లా పైకి తీసేసిన తర్వాత ఇలా పైకి తీసి యాక్చువల్గా దానికి గ్లౌజ్ ఇచ్చిరండి. ఇది హీట్ చేసింది కాబట్టి, ఇంతసేపు ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసింది కాబట్టి చాలా వేడిగా ఉంటుంది. దీన్ని ఇట్లా ముట్టుకోవద్దు, గ్లౌజ్ తీసుకొని వాడాలి. మా పిల్లలు ఏం చేసిందంటే, మా బాబు గ్లౌజ్ ని మొత్తం ఎక్కడో వేసిండండి, పడేసిండు. ఇట్లా ఏదైతే వస్తుందో దీన్ని క్లీన్ చేసుకోవాలి. మనం ఒకటి స్క్రూ వచ్చింది కదా, ఇప్పుడు ఈ స్క్రూతోని ఇది యూజ్ చేసుకోవాలి.
ఇది లూజ్ చేసుకుంటే ఇందులో ఏమైనా ఉంటే ఇప్పుడు ఇందులో ఇరుకపోయింది కదా పార్టికల్, ఇది మనకి బయటకు వచ్చేస్తుంది. దీన్ని తీసేసుకొని ఇది ఇందులో ఉన్నదాన్ని మనం తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్తున్నా చూడండి. ఇది మనం ఇట్లా చేసేసుకుంటే దీంట్లో ఉన్న ఇరుకపోయిందంతా బయటకు వచ్చేస్తుంది. ఇగో ఇట్లా ఇట్లా క్లీన్ చేసుకోవాలి. వెంటనే క్లీన్ చేసుకోవచ్చు, లేకపోతే ఇది మొత్తం చల్లారిపోయిన తర్వాత క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా వేడి ఉంది, ఇంతసేపు ఆయిల్ పట్టింది కాబట్టి వేడి ఉంది. నేను మీకు చూపించడానికి ఇప్పుడు ఇట్లా క్లీన్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడే క్లీన్ చేసి చూపిస్తున్నా అన్నట్టు. ఇది చూడండి. ఇగో ఇట్లా క్లీన్ అయిపోతుంది. ఇట్లా క్లీన్ అయిపోయిన తర్వాత దీన్ని ఒక క్లాత్తోనైనా టిష్యూతోనైనా క్లీన్ చేసుకొని మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు దానికి. ఇది కూడా అంతే. ఇప్పుడు ఈ స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూని ఓపెన్ చేసుకోవడానికి అటు ఇట్లా ఇట్లా ఓపెన్ చేయాలి. బాగా హీట్ ఉంది కాబట్టి కాసేపు చల్లారాలండి. ఇట్లా వేడిగా ఉంది, రావట్లేదు. చూడండి ఇక్కడ నేను ఈ చిన్న రాడ్ తోని స్క్రూ లాగా ఉంది కదా, దీంతో ఇది రిమూవ్ చేస్తున్నాను, అంటే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి దీన్ని క్లీన్ చేయాలి కదా. ఇది ఓపెన్ చేస్తే మనకి లోపల ఉన్న బ్యారల్ వస్తుంది. ఇది ఇంకా కాలుతూనే ఉందండి గట్టి చాలా. గ్లౌజ్ మా పిల్లలు పోగొట్టిదని చెప్పిన కదా, అక్కడ నేను ఇప్పుడు వేసి దొరకట్లేదు. ఇది లోపల ఉన్న స్క్రూ రాడ్. ఈ పార్ట్ వచ్చేసి బ్యారల్. ఇప్పుడు మనం ఈ బ్యారల్ ని స్క్రూని క్లీన్ చేసుకోవాలి. ఇది స్క్రూ రాడ్ అని చెప్పా కదండి. ఇప్పుడు బయట తీసాను, చల్లారిన తర్వాత బయటకు వచ్చింది. ఇది స్క్రూ రాడ్ ని ఈ ఆయిల్ అంతా ఉంది కదా, వేస్ట్ అంతా ఏవైతే డస్ట్ లాగా ఉందో ఇదంతా క్లీన్ చేసుకోవాలి. ఒక టిష్యూ పేపర్ తీసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలి. లేకుంటే మీరు ఏదైనా క్లాత్ తో చూసుకున్నా పర్లేదు. ఒక క్లాత్ అయినా టిష్యూ పేపర్ అయినా తీసుకొని మంచిగా పోయేలాగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బ్రష్ ఉంది కదా, ఇట్లా కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఈ బ్రష్ తోని ఏమైనా అక్కడ అంటుకుపోయి ఉంటే దాన్ని క్లీన్ చేసుకుంటే వేస్ట్ అంతా వేస్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత దీన్ని ఈ బ్రష్ లోపలికి పంపించి ఇలా అని తీసుకోవాలి. లోపల ఇదంతా వస్తుంది. ఆయిల్ కాబట్టి జారుతుంది చెయ్యి. ఈ బ్రష్ తోనే ఇట్లా మొత్తం కంప్లీట్ గా లోపలికి బయటికి తీసుకుంటూ మొత్తం క్లీన్ చేయాలి. లోపల ఉన్నదంతా ఇప్పుడు ఏదైతే లోపల ఉంటుందో అంటుకుపోయి అదంతా వచ్చేస్తుంది బయటికి. ఇదేమి వాటర్ తోని క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి. వాటర్ తోనే ఏం క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్లా తీసేస్తే అయిపోతుంది. అయితే క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. మంచిగా క్లాత్ పెట్టుకొని పొడి క్లాత్ మంచిగా చూడ్ చేసుకుంటే ఆ జిడ్డు కూడా ఇప్పుడు ఆయిల్ జిడ్డు ఉంటుంది కదా, అది కూడా పోతుంది. ఇదంతా క్లీన్ చేసుకోవాలి. క్లీనింగ్ కూడా ఎక్కువ టైం ఏం పడుతుంది. ఒక 5 to 10 minutes పడుతుంది అంతే. కానీ మనము సండే మనకి హాలిడే ఉన్నప్పుడు ఒక్కసారి ఒక 3-4 ఆయిల్స్ ఓకే 1 kg చొప్పున పట్టేసి పెట్టుకుంటే, టైం ఉన్నప్పుడు 1 kg 2 kgs ఒకసారి పట్టి పెట్టుకోండి. ఆ 2 kgs మీకు 15 days 20 days వస్తాయి కదా. ఇంకొకటి మనము ఆయిల్ ఇష్టం వచ్చినట్టు యూజ్ చేయొద్దన్నాం కదా. పర్ మంత్ 2-3 kgs కంటే ఎక్కువ ఆయిల్ యూజ్ చేయొద్దండి. ఎందుకంటే అది డాక్టర్ సజెస్ట్ చేస్తున్నారు. ఎక్కువ ఎట్లా అంటే 4-5 కిలోలు వాడుతుంటారు. ఎక్కువ తక్కువ వేసుకొని 4-5 కిలోలు వాడుతుంటారు. అట్లా వాడకుండా చూసుకొని వాడాలి. 2-2.5 kgs అంటే మనం అట్లా వాడుకుంటేనే మనం కొంచెం ఆయిల్ని యూసేజ్ని కంట్రోల్ చేసిన వాళ్ళు అవుతాం. ఆయిల్ యూసేజ్ని కంట్రోల్ చేసుకున్న వాళ్ళు అవుతాం. అదొకటి. ఇంకొకటి నేను ఎట్లా యూజ్ చేస్తా ఆయిల్ అంటే, నేను ఆయిల్ని నాన్ వెజ్ లోకి ఎక్కువ పల్లి నూనె వాడతా అండి. ఎప్పుడు ఆయిల్ నాన్ వెజ్ చేసిన పల్లి నూనె వాడతా. ఇంకా వెజిటేబుల్స్ అంటే ఎగ్ చేసినా కూడా పల్లి నూనె వాడతా. మళ్ళీ అది ఇందులో ఇంకొకటి వెజ్ చేసిన అనుకోండి, వెజిటేబుల్స్ కర్రీస్ చేస్తే వెజ్ కర్రీస్ చేసినప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ బుక్ చేసుకుంటా అన్నా కదా, ఆ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఏమో వెజిటేబుల్స్ లోకి వెజ్ కర్రీస్ వాడుకుంటా. ఇంకా నేను ఆ పిల్లలకి ఏమైనా స్నాక్స్ లాంటివి చేసుకుంటా అనుకున్నప్పుడు రీఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ అని చెప్పినా కదా మీకు, అది తెచ్చుకుంటా. నేను ఒక 1 ప్యాకెట్ సామాన్కి వెళ్ళినప్పుడు ఒక 1 ప్యాకెట్ 2 ప్యాకెట్స్ తెచ్చుకొని అప్పుడు అది అప్పాలు చేసినప్పుడు పూరీస్ చేసినప్పుడు అలాంటివి చేసినప్పుడు మాత్రం ఆ రీఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాం. ఇట్లా నేను యూజ్ చేసే పద్ధతి. యాక్చువల్గా ఈ ఆయిల్ మిషన్ అనేది నాకు తెలియదండి, మా అత్తమ్మ చెప్పింది. ఆమె యూట్యూబ్ ఛానల్ చూసి యూట్యూబ్లో ఇట్లా ఎవరో కొంతమంది చేస్తుంటే చూసి మా అత్తమ్మ ఇదేదో బాగుంది ప్రశాంతి కొనుక్కోండి అమ్మా అంటే, నేను అప్పుడు చూసాను. తర్వాత చూసి అది ఇవి కొన్ని ఉన్నప్పుడు కొందాం అనుకొని ఒక టైం చూసుకొని కొనుక్కున్నాము. ఇట్లా ఈ ఆయిల్ మిషన్ కొనుక్కున్నా. చూసారు కదా, ఇది నేను ఈ క్లీనింగ్ కూడా మొత్తం చూపించేసా కదా మీకు.
ఈ వీడియో లెంతీ అవుతుంది, నాకు తెలిసి 15 to 20 minutes వరకు కూడా లెంతీ అవ్వచ్చు. ఎడిట్ చేసిన తర్వాత తెలుస్తుంది నాకు. బట్ చూడండి కంప్లీట్గా చూస్తేనే మీకు A to Z కంప్లీట్గా తెలుస్తుంది. ఇదైతే కంప్లీట్ డీటెయిల్డ్ అండి. ఆయిల్ మిషన్ ఎట్లా యూజ్ చేయాలి, ఎట్లా ఆపరేట్ చేయాలి, దాన్ని ఎట్లా క్లీన్ చేయాలి, బెనిఫిట్స్ ఏంటి అనేది కంప్లీట్గా చెప్పిన. అస్సలు మిస్ అవ్వకండి, వీడియో కంప్లీట్గా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మన వీడియో అనేది ఇంకొంతమందికి చూపిస్తుంది. అంటే ఎవరికైనా యూజ్ ఉన్న వాళ్ళకి ప్రమోట్ చేస్తుంది అన్నట్టు. యూట్యూబ్ మన వీడియోని ప్రమోట్ చేస్తుంది. అప్పుడు అందరూ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే తెలుసుకుంటారు. కంపల్సరీ మీ మాత్రం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి. థ్యాంక్ యూ.